హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పర్వేష్ గేమింగ్. ఈరోజు మనం కౌ క్రషర్ చేయబోతున్నాం. కౌ క్రషర్ అనేది ఒక ఫామ్. దాంట్లో మనకు ఫుడ్ దొరుకుతుందన్నమాట. మైన్క్రాఫ్ట్లో ఇట్లా ఎక్కువగా ఇట్లాంటివే కడతారు. మొదట ఇక్కడ ఒక హోల్, ఇక్కడ కూడా హోల్, తర్వాత చెస్ట్, తర్వాత ఇక్కడ ఒక హాపర్, దానికి కనెక్ట్ అవుతూ ఇంకో హాపర్, ఇక్కడ ఒక స్టోన్ బ్రిక్ లేదా ఏదైనా సాలిడ్ బ్లాక్ పెట్టుకోండి, మీకు నచ్చింది, కాకపోతే సాలిడ్ ఉండాలి. తర్వాత మీకు కావాలంటే ఎక్కడానికి ఇక్కడ ఒక స్టేర్, దాని తర్వాత ఇక్కడ ఇంకా ఇక్కడ స్టేర్ పెట్టుకోండి గైస్. ఇప్పుడు ఇక్కడ వాటర్ పెట్టాలి. ఇప్పుడు మీరు కౌస్ తెచ్చుకోవాలని అన్నమాట గైస్. ఇప్పుడు మీ కౌస్ వచ్చిన తర్వాత ఒక బ్లాక్ తీసుకోండి, ఇక్కడ పెట్టండి. తర్వాత దానికి కనెక్ట్ అవుతూ ఒక ఫెన్స్ పెట్టండి. అది ఇట్లా ఎగురుతూ ఉంటే పెట్టడం కష్టం గైస్. చూడండి, నేను పెడుతున్నా. ఇప్పుడు తర్వాత ఈ బ్లాక్ని బ్రేక్ చేసేయండి. ఇట్లాగా వీటిని బాగా బ్రీడింగ్ చేయాలి గైస్. అప్పుడే మీకు చేయాలన్నమాట. బ్రీడింగ్ చేయడం ఎందుకు బ్రో అని అడగచ్చు. బ్రీడింగ్ చేస్తే ఆ హోల్లో కౌస్ ఎక్కువ అవుతాయి. ఆ కౌస్ ఎక్కువైతే ఏమైంది అంటే గేమ్లో ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం ఒక హోల్లో 24 కన్నా ఎక్కువ మాప్స్ ఉంటే వాటిల్లో ఎక్కువగా ఉన్న మాప్స్ చనిపోతాయి అన్నమాట. అందుకని వాటికి ఎక్కువ ఫీడ్ చేయడం వల్ల 24 కన్నా ఎక్కువ మాప్స్ వచ్చి కౌస్ చనిపోతూ వస్తాయన్నమాట. దాంతో మనకి మీట్ అంతా చెస్ట్లో పడుతుంది అన్నమాట గైస్. సో ఇట్లా చేయడం వల్ల ఈ కౌ క్రషర్ పనిచేస్తుంది. కాబట్టి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇంకా షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. I hope you like this video. Signing off, Parvesh Gamer.